ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు యేసునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి మరి మనందరం కూడా ప్రభులో ఆనందించాలి, సంతోషించాలి. దుఃఖపడిన రోజులు, విలపించిన రోజులు, మరి ఉపవాసాలు చేసిన రోజులు అయిపోయినాయి. ఇప్పుడు మనం పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభులో మనం ఆనందించాలి, సంతోషించాలి. ఎందుకంటే మన దేవుడు సజీవుడిగా లేచాడు. యేసు ప్రభు ఆయన మరి మరణించక ముందు తన శిష్యులతో ఆయన అనేకమైన విషయాలు చెప్పారు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని స్నేహితులను పిలుస్తానని చెప్పారు. మీరు కలవరపడకండి అని చెప్పారు యోహాను సువార్త 14వ అధ్యాయంలో. మరి ఆయన తన వారిని, తన ఎన్నుకున్నటువంటి శిష్యులని అంతము వరకు ప్రేమించెను అనే మాట మనము యోహాను సువార్త 13వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం చూస్తున్నాం ప్రియులారా. మరి యేసు ప్రభు నిజంగా అంతము వరకు వాళ్ళని ప్రేమించాడా? మరి శిష్యులు యేసు ప్రభుతో నిలబడ్డారా? ఆయన ఎప్పుడైతే దుఃఖంతో ఉన్నారో, బాధతో ఉన్నారో, ఆ గెత్సెమనే తోటలో కనీసం 1 గంట కూడా వాళ్ళు ప్రార్థన చేయలేకపోయారు. యేసయ్య అడిగారు, 1 గంట సేపు మెలకువ ఉండి నా కోసం ప్రార్థన చేయండి అని. మీరు 1 గంట కూడా నా కోసం మెలుకొని ఉండలేరా అని పేతురుతో అన్నారు. ఆ తర్వాత ఆయన్ని అరెస్ట్ చేసినప్పుడు, ఆయనను పట్టుకున్నప్పుడు ఆ యొక్క సైనికులు మరి శిష్యులందరూ కూడా పారిపోయారు. ప్రభు ముందే చెప్పారు, మీరందరూ కూడా నన్ను విడిచి ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయే గడియ వచ్చి ఉన్నది అని చెప్పారు. ఆయన మరి వాళ్ళు వెళ్ళిపోతారని తెలిసి కూడా ఆయన ఎన్నుకున్నాడు కదా. యేసుప్రభుకి ముందే తెలుసు. ఆ 3 సంవత్సరాలకు ముందే యేసుప్రభు తన పరిచర్య స్టార్ట్ చేసినప్పుడే శిష్యులందరినీ ఎన్నుకున్నప్పుడు ఆయనకు తెలీదా? తెలుసు, వీళ్ళందరూ ఎవ్వరు కూడా ఆయనతో ఉండరు. మరి టైం వచ్చినప్పుడు సిలువ మోసే టైంకి ఎవరు కూడా ఆయనతో ఉండరు, అందరూ పారిపోతారని ఆయనకు తెలుసు. అయినా కూడా దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు ఆ క్షణంలో పారిపోతారు, కానీ తరువాత పరిశుద్ధాత్మతో వాళ్ళు నింపబడినప్పుడు, పునరుద్ధానుడైన యేసయ్యను వాళ్ళు కలుసుకున్నప్పుడు వాళ్ళ ప్రేమ ఎంతో ఎక్కువగా అయిపోతుంది దేవుడి మీద. దేవుడికి వాళ్ళు ఎంత సమర్పించుకుంటారంటే ప్రభు కోసం వాళ్ళు చనిపోవడానికి కూడా వెనకాడరు. ఆ విషయాలన్నీ కూడా యేసు ప్రభుకు తెలుసు. ఎందుకంటే మన దేవుడు వర్తమానము, భూతకాలము, భవిష్యత్ కాలము ఎరిగినటువంటి దేవుడు. మన జీవితంలో ఇంతవరకు ఏం జరిగిందో ఆయనకు తెలుసు. ఇప్పుడు ప్రజెంట్ రైట్ నౌ ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. రేపటి రోజు నెక్స్ట్ 10 ఇయర్స్లో 20 ఇయర్స్లో మన జీవితంలో ఏం జరుగుతుందో, మనం ఎలా ఉంటామో, ఆయన కోసం ఎలా నిలబడతామా అనేది ఆయనకు తెలుసు. కాబట్టి బొంకిన పేతుర్నే ఆయన మళ్ళీ ఎన్నుకున్నాడు. హల్లెలూయా. తృణీకరించలేదు, పేతుర్ని ఆయన తృణీకరించలేదు. నీవు తెల్లవారక ముందే, కోడి కూయక ముందే నన్ను ఎరుగనని 3 సార్లు అబద్ధం చెప్తావు పేతురు అని యేసయ్య పేతురుతో అన్నాడు. తెలిసి కూడా యేసు ప్రభు పేతురు పాదాలు కడిగాడు, శిష్యుల పాదాలు కడిగాడు. యూదా అప్పగించబోతున్నాడని తెలిసి కూడా ఆయన పాదాలు కడిగారు. అంటే మన దేవునిలో, ఆయన ప్రేమలో ఏ మార్పు లేదు. ఆయన తన శిష్యుల్ని వాళ్ళు ఏదో బలవంతులని ఆయన ఎన్నుకోలేదు, వాళ్ళు జ్ఞానులని ఎన్నుకోలేదు, వాళ్ళు ఏదో చాలా అచంచలమైన విశ్వాసాన్ని చూపించి మరి ఇక ప్రభు కోసం వెంటనే ప్రాణాలు అర్పిస్తారని ఆయన ఎన్నుకోలేదు. దే ఆర్ వెరీ వీక్ పీపుల్. వాళ్ళు చాలా బలహీనులు. కొంతమందికి చదువు లేదు, కొంతమందికి స్థిరత్వము లేదు. మనలో కూడా మనం ఎవ్వరం కూడా ప్రియులారా మనం సంపూర్ణులము కాదు, మనము బలవంతులము కాదు. అన్ని టాలెంట్స్ మనలో లేవు. దేవుడు ఎవరిని ఎన్నుకున్నాను? 1 కొరింథీయుల పత్రిక మనం చూస్తున్నాం 1వ అధ్యాయంలో మరి 27వ వచనం నుండి, ఆయన జ్ఞానులను సిగ్గుపరచడానికి అజ్ఞానులను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను ఆయన ఎన్నుకున్నాడు.
ఈ లోకంలో ఎన్నికైన వారిని సిగ్గుపరచడానికి ఆయన లోకము చేత తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని, అంటే లోకం ఎన్నుకోలేదు వాళ్ళని. ఈ లోకం ఎవరిని ఎన్నుకుంటుందండి? మామూలుగా బాగా చదువుకున్న వాళ్ళని ఎన్నుకుంటుంది. టాలెంటెడ్ పీపుల్ కావాలి వాళ్ళకి, చాలా అందమైన వాళ్ళు కావాలి. ఇప్పుడు ఒక హీరోయిన్గా వెళ్ళాలంటే ఎవరిని పడితే వాళ్ళని సెలెక్ట్ చేస్తారా? లేదు. మిస్ వరల్డ్ కావాలంటే, మరి ఈ లోకంలో ఒక మంచి ఛాంపియన్ క్రికెట్ ప్లేయర్ కావాలంటే, ఫుట్బాల్ ప్లేయర్ కావాలంటే, ఒక మంచి డాన్సర్ కావాలంటే, ఒక మంచి సింగర్ కావాలంటే మామూలుగా ఎవరిని పడితే వాళ్ళని చేసేయరు. వాళ్ళు హైలీ టాలెంటెడ్ ఉండాలి. వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళలో కూడా ఇంకా పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళని చూస్తారు. వాళ్ళ టాలెంట్ తర్వాత ఇంకొకళ్ళు ఇంకెవరైనా వాళ్ళకంటే బాగా చేస్తే వీళ్ళని పక్కన పెట్టేసి వాళ్ళని తీసుకుంటారు. అది లోకం. కొన్ని రోజులు నిన్ను వాడుకుంటారు, నువ్వు బాగా చేస్తున్నావా, ఓకే. నెక్స్ట్ నీకంటే బాగా చేసేవాళ్ళు ఇంకెవరైనా వచ్చారనుకోండి, నేను పక్కన పెట్టేస్తారు. సింప్లీ వాళ్ళు నిన్ను ఒక ఏమంటారు, కరివేపాకులాగా తీసేస్తారు, వేరే వాళ్ళని ఎన్నుకుంటారు. హాలలు. ఇది లోకం అండి. కానీ మన యేసు ప్రభు అలా కాదండి. ఆయన ఈ లోకం చేత తృణీకరించబడిన వాళ్ళని, లోకము చూసే దృష్టితో ఆయన చూడరు. లోకం ఎన్నుకున్న వాళ్ళని ఆయన ఎన్నుకోడు. లోక రీతిగా ఆయన ఎన్నుకోడు. ఆయన ఎన్నుకునే విధానము చాలా డిఫరెంట్గా ఉంటుంది ప్రియులారా. ఆయన హృదయాన్ని చూసే దేవుడు. వాక్యంలో మనం చూస్తున్నాం. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం. మానవుడు కేవలం పై రూపాన్ని చూస్తాడు, కానీ నేను యెహోవాను, నేను యావే ప్రభుడను, నేను హృదయ అంతరంగాన్ని చూస్తాను అని దేవుడు చెప్పాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మన దేవుడు మన హృదయాన్ని చూసే దేవుడు. మరి ఆయన మోషే హృదయాన్ని చూశారు, మరి యోసేపు హృదయాన్ని చూశారు, దావీదు హృదయాన్ని చూశారు. అవునా? వీళ్ళందరూ కూడా మనుషుల చేత రిజెక్ట్ చేయబడిన వాళ్ళు. ఎవరు కూడా మరి వీళ్ళు గొప్పవాళ్ళు అవుతారని ఎవరు అనుకోలేదు. కానీ దేవుడు వాళ్ళ హృదయాన్ని చూశాడు, వాళ్ళని గొప్పవాళ్ళుగా చేశాడు. దేవుడు వాళ్ళని వాడుకున్నాడు. హల్లెలూయా. మరి యేసుప్రభు ఎన్నుకున్న శిష్యులు కూడా, అరే ప్రభు ఇలాంటి వాళ్ళని ఎన్నుకున్నాడు, ఈ చేపలు పట్టేవాళ్ళు, వీళ్ళకి ఏం తెలుసు, వీళ్ళకి బోధిస్తూ ఉన్నాడు. ఆయన కూర్చోబెట్టి పరలోక రహస్యాలు వాళ్ళకి నేర్పిస్తూ ఉన్నాడు. అసలు వాళ్ళకి అక్షరం ముక్క రాదు. మామూలుగా అయితే మనం చూస్తే కొంతమంది ఉంటారు, బైబిల్ ట్రైనింగ్ చేసావా నువ్వు, నీకు బైబిల్ అంతా చదివావా, నీకు అది వచ్చా ఇది వచ్చా. మరి పేతురుకి ఏమొచ్చండి? ఏం చదువుకున్నాడు పేతురు? ఏ డిగ్రీ చదువు చేశాడు? ఏ థియాలజీకి వెళ్ళాడు? ఏ ఫిలాసఫీ చదివాడు? ఏమీ చదవలేదే. నథింగ్. ఈ డోంట్ నో ఎనీథింగ్. ఏసే ఎన్నుకున్నాడు. అలాగే గ్రూప్లో శిష్యుల బృందంలో అందరూ ఒకేలాగా ఉన్నారు, అందరూ ఒకేలాగా లేరు. మత్తయి మంచి చదువుకున్న వ్యక్తి, సుంకపు పన్ను వసూలు చేసేవాడు, జాబ్ చేసేవాడు, ట్యాక్స్ కలెక్టర్. మార్కు, లూకా డాక్టరు. అంటే యేసయ్య ఎన్నుకున్నటువంటి ఆ యొక్క బృందంలో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. అయితే ప్రభు వాళ్ళ పై రూపాన్ని చూడలేదు, ఆయన వాళ్ళ హృదయ అంతరంగాన్ని చూశాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఎన్నుకున్నాడు. సో ఎన్నుకున్న తర్వాత ఒకసారి ఆయన వాళ్ళ ఫ్యూచర్ ఆయనకు తెలుసు. వాళ్ళు ఒక్కొక్కరు ఏమేమి చేయబోతున్నారు. మార్క్ ఏం చేయబోతున్నాడు, మత్తయి ఏం చేయబోతున్నాడు, యోహాను ఏం చేయబోతున్నాడు, మరి ఫిలిప్పు ఏం చేయబోతున్నాడు, వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు మరి ఆంద్రేయ, వీళ్ళందరినీ మరి దేవుడు వాళ్ళ భవిష్యత్తును చూశాడు కాబట్టి వాళ్ళని ఎన్నుకున్నాడు. అయితే ప్రియులారా, యేసు ప్రభు దర్శనం ఇచ్చిన తరువాత మరి ఇంకొక సమయంలో శిష్యులందరూ ప్రభుని చూశారు, ప్రభు వాళ్ళతో మాట్లాడారు, మంచిగా మీకు సమాధానం కలుగును గాక అన్నీ చెప్పారు, చక్కగా ఉంది. అయితే ఇంక ఇప్పుడు ఏం చేయాలి? ప్రభు లేచాడు, ఇంకా ప్రభు పరలోకానికి వెళ్ళిపోతాడు, ఇంకా మన పని అయిపోయింది, ఇంకా మనం చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోదాం పదండి అని ఈ గ్రూప్ లీడర్ ఎవరైతే ఉన్నారో, నాయకుడు పేతురు గారు, ఆయన అంటున్నాడు, నేను చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నాను, మీరు ఎవరైనా వస్తారా అని అడిగాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, వాళ్ళందరూ ఇప్పుడు లీడర్ ఎలా చెప్తే మిగిలిన వాళ్ళందరూ కూడా అలాగే చేస్తారు కదా. నా పేతురు చెప్పే మాట వినడం అందరికి అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ప్రభు మరి పేతురు గారిని లీడర్గా పెట్టారు కదా. సో సంఘానికి నాయకుడిగా పెట్టాడు ఆయన.
సో కాబట్టి పేతురుగాడు అందరికంటే పెద్దవాడు కాబట్టి మరి ఆయన చెప్తున్నాడు, నేను చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నాను. సరే పదండి మేము కూడా వస్తామని అందరూ బయలుదేరి వెళ్ళారు. చేపలు పడుతున్నారు, నైట్ అంతా పట్టారు, కానీ ఒక్క చేప కూడా వాళ్ళకి దొరకలేదు. ప్రభు లేకుండా వెళ్ళారు. ప్రభు చిత్తము కాదది. ప్రభు చెప్పాడా మీరు మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వెళ్ళండి అన్నాడా? మళ్ళీ ఏ లోకంలో నుంచి దేవుడు వాళ్ళని బయటికి తీసుకొచ్చాడో మళ్ళీ వాళ్ళు అదే లోకంలోకి, అదే సముద్రంలోకి, అదే చేపలు, అదే బిజినెస్. అంటే వాళ్ళకి వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏంటో ఇంకా వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళ పిలుపు ఏంటో ఇంకా వాళ్ళకి అర్థం కాలేదు. ప్రభు ఎందుకు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చాడు ఈ 3.5 సంవత్సరాలు, ఎందుకు దేవుడు వాళ్ళని ఎన్నుకున్నాడు అనే విషయం వాళ్ళకి ఇంకా అర్థం కాలేదు. సో యేసయ్య మళ్ళీ తన పిల్లల్ని వచ్చి వీళ్ళకి ఎంత చెప్పినా ఇంతే వేస్ట్, వీళ్ళకి అర్థం కాదు, వీళ్ళకి బుర్ర లేదు, వీళ్ళకి అసలు తెలివి లేదని చెప్పి వేరే ఇంకెవరైనా కొత్త వాళ్ళని ఎన్నుకున్నాడా ప్రభు? లేదండి. ఎవరైతే మరి బలహీనంగా ఉన్నారో, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారో, పాత జీవితానికి వెళ్ళిపోయారు, పాత ప్లేస్కి వెళ్ళిపోయారు వాళ్ళు, అయినా కూడా ప్రభు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన లైఫ్లో కూడా ఎవరన్నా మనం ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు మారట్లేదు, మనం విసుక్కోవద్దు, వాళ్ళని వదిలిపెట్టేయద్దు. ఎవరైతే మరి బలహీనంగా ఉన్నారో వాళ్ళకి వాళ్ళని మనం బలపరచాలి ప్రియులారా. నేను నాతో పాటు మినిస్ట్రీకి ఒక సహోదరి వచ్చేదండి, ఒక టీచర్ గారు. నేను ఎక్కడికి ప్రేయర్స్కి వెళ్ళినా తను ఎవ్రీ వీక్ అంటే సాటర్డే సండే ఆ 2 days లీవ్ పెట్టి నాతో పాటు గ్రామాల్లో సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు తను వస్తూ ఉండేదన్నమాట. సో మొదట్లో తను అసలు ఒక చిన్న ప్రార్థన కూడా చేసేది కాదు. సిస్టర్ ఒక ప్రేయర్ చేయండి అంటే, అమ్మో సిస్టర్ మీరు సడన్గా నాకు చెప్పకండి, నాకు భయం, నేను ప్రార్థన చేయను, మీరే చేయండి అని చెప్పేదన్నమాట. అలాగా కొద్దిగా చిన్నగా ప్రార్థన చేయడం తను నేర్చుకుంది. మళ్ళీ అడుగుతుండే, చిన్న ప్రార్థన చేయమ్మా, చిన్న ప్రార్థన చెయ్యి. సో ఒకరోజు మేము అనంతపురం అనే డిస్టిక్ వెళ్ళాం ప్రియులారా. సో అక్కడ మేము ప్రేయర్ మీటింగ్కి రెడీ అవుతున్నాము. అయితే ఈ సహోదరి తను కూర్చొని పాట పాడుతూ ఉందన్నమాట. చక్కగా అసలు ఆమె పాడుతూ ఉంటే, అంటే ఆమె పెద్ద సింగర్ ఏమి కాదు, కానీ ఆమె పాడుతూ ఉంటే ఒక అభిషేకం, ఒక ప్లెజెంట్గా అనిపించింది. అది వింటా ఉంటే ఇంకా వినాలనిపించింది అనమాట, ఎంతో హాయిగా అనిపించింది. నేను చెప్పాను, సిస్టర్ మీరు చాలా బాగా పాడుతున్నారు, చాలా చక్కగా పాడుతున్నారు, మీరు ఇప్పటి నుంచి పాటలు కూడా పాడాలంటే. ఆమె చాలా భయపడింది. సిస్టర్ మీరు ఇలాగే చేస్తున్నారు, ఫస్ట్ ప్రేయర్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు పాటలు అంటున్నారు, నేను పాడను అనేసి అన్నదనమాట. నేను అలాగే, లేదు సిస్టర్ మీరు చాలా బాగా పాడుతున్నారు, ట్రై చేయండి, ఒకసారి ట్రై చేయండి అని. ఇలాగే ఒకసారి నేను ఆమెకి మైక్ ఇచ్చి ఒక పాట పాడండి అని బలవంతంగా పాడిచ్చాను అనమాట. సో అలా ఆమె పాడడం స్టార్ట్ చేసిందండి. తర్వాత ఇంకా ధైర్యం వచ్చేసింది, ఇంకా ప్రేయర్ చేయడం, పాట పాడడం. ఇంకెక్కడికైనా ప్రేయర్కి వెళ్ళాం అనుకోండి, ఇంకా నన్ను అడగాల్సిన పని లేదు, నేను చెప్పాల్సిన పని లేదు, తనే ఇంకా ప్రేయర్ చేసేస్తుంది, పాటలు పాడుతుంది. అలాగా లాస్ట్కి వాక్యాన్ని చెప్పడానికి నాకు టైం ఇస్తుంది అనమాట. సో అలాగా ఈరోజు ప్రియులారా ఆసి సహోదరి మరి తన ప్యారిష్లో ఒక లీడర్గా మారింది. హల్లెలూయా. ఆ యొక్క ఏమంటే మర్యాదల సభ్యులు అంటారు కదా, వాళ్ళందరికీ లీడర్గా మారి వాళ్ళందరికీ వాక్యం చెప్తుంది, ఇంటింటికి వెళ్ళి ప్రేయర్ చేస్తుంది. తను టీచర్గా పనిచేస్తున్న స్కూల్లో పిల్లలందరికీ ప్రేయర్ చేస్తుంది, టీచర్లకి, ఆయమ్మలకి, ప్రతి ఒక్కరికి. ఎవరికైనా బాగాలేదంటే ఫస్ట్ ఆ టీచర్ దగ్గరికి వెళ్తారనమాట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు ఆ బిడ్డని ఈరోజు అంత గొప్పగా వాడుకుంటున్నాడు. అయితే ఒక స్టార్టింగ్లో తను అలా లేదు. అయితే ఎవరైనా వెనక ఉండి ఎంకరేజ్ చేసి ముందుకు నడిపించే వాళ్ళు కావాలి. నీలో ఈ టాలెంట్ ఉంది, యూ కెన్ డూ, నువ్వు చెయ్యగలవు, నువ్వు పాస్ అవుతావు, నువ్వు చదవగలవు, నీకు ఇది ఉంది, నువ్వు పాడగలవు, నువ్వు చదవగలవు, నువ్వు వాక్యం చెప్పగలవు, అలా చెప్పి ఎంకరేజ్ చేసి ముందుకు నడిపించే వాళ్ళు మనకు ఉంటే ప్రియులారా, చాలామంది ఇప్పుడు మన సంఘంలో ఎంతోమంది సేవకులు ఈ పాటికి తయారయ్యే వాళ్ళే. హల్లెలూయా. అలా ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలామంది తక్కువ, ఎవరో చాలా తక్కువ మంది ఎంకరేజ్ చేస్తారు ప్రియులారా. మరి యేసు ప్రభు తన శిష్యులని ఎంకరేజ్ చేశాడు, వాళ్ళని డిస్కరేజ్ చేయలేదు. అర్థం చేసుకున్నాడు,
వాళ్ళ లెవెల్కి ఆయన కిందికి దిగిపోయాడు. వాళ్ళని మళ్ళీ ధైర్యపరచి వాళ్ళ దగ్గరికి వస్తున్నాడు. పిల్లలారా, మీకు ఏమైనా దొరికాయా? చేపలు పట్టుకోవడానికి వచ్చారు కదా, ఏమైనా దొరికాయా అంటే ఏమీ దొరకలేదు అనేసి చెప్పారు వాళ్ళు. సో మీరు కుడివైపున వల వేయండి అని చెప్పినప్పుడు వాళ్ళు కుడివైపే వల వేశారు. వల నిండా చేపలు వచ్చినాయి. సేమ్ అంటే ఇదే సన్నివేశము 3 సంవత్సరాల క్రితము జరిగింది. లూకాసు వార్తలు చూస్తాం 5వ అధ్యాయంలో. యేసు ప్రభు, పేతురు వీళ్ళందరూ కూడా చేపలు పట్టుకోవడానికి వెళ్తే ఆ నైట్ అంతా వాళ్ళు కష్టపడి పని చేస్తారు, కానీ ఒక్క చేప కూడా దొరకలేదు. ప్రభు వాళ్ళని ఆ పడవలో ఎక్కి కూర్చొని వాక్యం చెప్పి లోపలికి వెళ్ళిన తర్వాత పేతురుతో చెప్తాడు, నీ కుడివైపున వల వేయము అంటాడు. హల్లెలూయా. కుడివైపున వల వేసినప్పుడు ఏమైంది? వాళ్ళ నిండా చేపలు వచ్చాయి. ప్రైజ్ ది లార్డ్. సేమ్ డైలాగ్, మళ్ళీ అదే మాట అన్నమాట. కుడివైపున చేపలు కోసం మీరు వల వేయండి అన్నప్పుడు వాళ్ళ నిండా చేపలు వచ్చాయి. అప్పుడు యోహాన్ అంటే, అది ఎవరు అనుకున్నావు? ప్రభువే. అంటే ఆ మాట చెప్పింది ఎవరు? అద్భుతం చేసింది ఎవరు? ఈ అద్భుతం చేయగలిగింది ఒకే ఒక వ్యక్తి, ఆయన నజరేయుడైన యేసు, మన యేసయ్య, మన ప్రభు. వెంటనే వాళ్ళందరూ కూడా ఒడ్డుకు వచ్చేసారు, యేసయ్య దగ్గరకు వచ్చారు. యేసయ్య వాళ్ళ కోసం ఏం చేస్తున్నారు తెలుసా? ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా పిల్లల కోసము వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెడుతున్నాడు. అక్కడ నిప్పులు ఒక చిన్న మంటలాగా చేసి వాళ్ళకి బ్రెడ్ కాల్చి తర్వాత చేపలు కూడా కాల్చి రెడీగా పెట్టాడు. వాళ్ళు పట్టుకొని తీసుకొచ్చిన చేపల్లో కొన్ని చేపలు కాల్చి వాళ్ళకి తినండి అని వాళ్ళకి బ్రెడ్, ఫిష్ ఇచ్చి సైలెంట్గా ఉన్నాడు ఆయన. ఎవరిని ఏం అడగలేదు, మీరు ఇలా వెళ్ళిపోయారా, నా మాట వినకుండా నేనేం చెప్పాను మీకు, మీరు మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వచ్చారు, ఏమీ అనలేదు. వాళ్ళందరూ కూడా ఈయన ఎవరు, ఈయన ప్రభువేనా, నువ్వెవరా అని ఒక్కళ్ళు కూడా మాట్లాడలేదు. అది ప్రభువే అని అర్థమవుతా ఉంది. అప్పుడు యేసే అడుగుతున్నాడు పేతుర్ని, డైరెక్ట్గా ఫస్ట్ పేతుర్ని. ఎందుకంటే లీడర్ ఆయన ఒక మంచి నాయకుడిగా తన గ్రూప్ని నడిపించేవాడు కరెక్ట్గా ఉంటే ఆ గ్రూప్ అంతా కూడా కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి ప్రభు ఫస్ట్ ఎవరైతే కరెక్ట్ చేయబడాలో, ఎవరైతే మారాలో వాళ్ళనే పట్టుకుంటాడు. హల్లెలూయా. పేతురుతో అడుగుతున్నాడు, పేతురు నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా అంటే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నాను అంటున్నావు, కానీ వెళ్ళి నీ ఇష్టం వచ్చింది చేస్తున్నావు, మళ్ళీ పాత జీవితానికి వెళ్ళిపోతున్నావు, మళ్ళీ అదే విడిచిపెట్టి వచ్చినటువంటి ఆ చేపలు పట్టుకోవడానికి ఆ కంపులోకి వెళ్తూ ఉన్నావు. హల్లెలూయా. మనం కూడా చాలాసార్లు ప్రియులారా యేసయ్యను ప్రేమిస్తున్నాను అంటాం, యేసయ్య నాకు నువ్వు కావాలి అంటాం, నీ కొరకు జీవిస్తానంటాం, మన దేవా అన్నీ నీకే అర్పిస్తున్నాను అంటాము. కానీ ఎక్కడ నిజంగా మనం యేసయ్య కోసం జీవిస్తున్నామా? యేసయ్య కోసం మనం ఏం చేస్తున్నాం ఒక్కసారి ప్రశ్నించుకుందాం. పునరుద్ధానుడైన యేసయ్య మనల్ని ప్రశ్నిస్తున్నాడు, డూ యూ లవ్ మీ రియల్లీ? నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అంటే ఉట్టిగా మాటలతో ప్రేమిస్తున్నాను చెప్తే సరిపోదండి. ఈ లోకంలో ఇప్పుడు ఎంతోమంది మనల్ని మీరంటే చాలా ఇష్టం సిస్టర్ అని చెప్తారు, ఫాదర్ మీరంటే చాలా ఇష్టం అని చెప్తారు, లవ్ యూ అని చెప్తా ఉంటారు. అంటే ఏంటి, ఏదో ఉట్టిగా చెప్పేస్తున్నారు అంతే. నిజంగా చూడండి, మిమ్మల్ని ఎవరు ప్రేమిస్తున్నారో మీకు కష్టాలు వచ్చినప్పుడు మీకు కరెక్ట్గా తెలుస్తుంది నిజంగా మిమ్మల్ని ఎవరు ప్రేమిస్తున్నారు. నిజంగా ప్రేమించే వాళ్ళే అయితే మీరు కష్టాల్లో ఉంటే, మీరు బాధల్లో ఉంటే, మీరు కన్నీటిలో ఉంటే వాళ్ళు ఏం చేయాలి? పరిగెత్తుకుంటూ రావాలి. అవునా? ఇప్పుడు అమ్మ మనల్ని ప్రేమిస్తుంది, డాడీ మనల్ని ప్రేమిస్తారు. మన డాడీ మనల్ని వదిలేస్తారా అండి? వదిలేయరు కదా. అమ్మ వదిలేస్తుందా? వదిలేయదు. మన సొంత వాళ్ళు, మన రక్త సంబంధులు చాలాసార్లు మన తోబుట్టువులు మనల్ని బాధపడితే వాళ్ళు కూడా బాధపడతారు, అన్నీ వదులుకొని వచ్చేస్తారు. హల్లెలూయా. వాళ్ళు ఏదో ఒకటి హెల్ప్ చేస్తారు. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ, చెల్లి ఎన్నో అప్పులు చేసేసింది, చాలా కష్టాలు, ఎన్నో ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. కానీ వాళ్ళ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ అక్క వాళ్ళు ఏం చేశారు, అమ్మాయి కోసం గోల్డ్ కూడా తాకట్టు పెట్టి అమ్మాయి అప్పులన్నీ తీర్చడానికి ప్రయత్నం చేశారు. కానీ బయట ఉన్నవాళ్ళు చేస్తారా చెప్పండి? చాలా మాటలు చెప్తారు, మీరంటే చాలా ఇష్టము, అది ఇది, మీ నా ఫ్రెండ్, నా పక్కి ఫ్రెండ్, నా క్లోజ్ ఫ్రెండ్ అన్నీ చెప్తారు, మాటలు అన్నీ చెప్తారండి. కానీ హెల్ప్ చేయడానికి ముందుకు రారు, సహాయం చేయడానికి రారు. ఇంకా సహాయం లేనప్పుడు, హెల్ప్ చేయనప్పుడు, మరి కష్టాల్లో తోడుగా ఉండనప్పుడు ఇంకెందుకండి ఆ ఫ్రెండ్షిప్? ఎందుకు ఇంకా ఆ ప్రేమ? ఉట్టిగా ప్రేమిస్తున్నా అని చెప్తే సరిపోతుందా? హల్లెలూయా. ఈ లోక ప్రేమ అది ఏదో నామకార్థమైన ప్రేమ అండి, అది ఉట్టి పనికిరాని ప్రేమ అని చెప్తున్నాను కదా. కానీ యేసు ప్రభు ఆయన మనల్ని ప్రేమిస్తే
ఎప్పుడు కూడా ఆయన మనల్ని విడిచిపెట్టాడు. నిజమైన స్నేహితుడు తన స్నేహితుని కోసం ప్రాణం పెడతాడంట. ప్రాణం పెట్టేవాడు స్నేహితుడు. నువ్వు ప్రాణం పెట్టాల్సిన పని లేదు. నువ్వు చిన్న హెల్ప్ చేయి, ఏడుస్తూ ఉంటే నువ్వు పక్కన ఉంటే చాలు, ఓదార్పుగా ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను నా లైఫ్లో నాకు ఒక మంచి ఫ్రెండ్ అనుకున్నానండి. నేను ఒక అమ్మాయిని చాలా సేవలో కూడా మేము చాలా కలిసి సేవ చేశాము. నేను ఏది నేను కొనుక్కున్నా, నా కోసం నేను ఏది కొనుక్కున్నా ఆమెకి కొనకుండా నేను ఏది కూడా నేను కొనుక్కోను. ప్రతిదీ కూడా నేను తన గురించి ఆలోచించి నేను ఫస్ట్ తర్వాత నా గురించి ఆలోచిస్తాను. అలాంటి ఒక ఫ్రెండ్ అనుకున్నాను. కానీ నిజంగా నా యొక్క సమస్యల్లో, నా కష్టాల్లో నేను కన్నీటితో ఉన్నప్పుడు ఒక్క ఫోన్ కాల్ చేయలేదండి. ఒక్క ఫోన్ కాల్, ఎంతో దూరం ప్రయాణం చేసి రావాల్సిన పని లేదు, ఒక్క ఫోన్ కాల్ కూడా చేయలేదు. హల్లెలూయా. కానీ నేను ఎవరికి ఏమి చేయలేదు, అలాంటి వాళ్ళు మరి నాతో నిలబడ్డారు. దేవుడు ఇచ్చినటువంటి స్నేహితులు, ఆత్మీయులు, సహోదరులు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, ప్రభు తన శిష్యులని ఆయన విడిచిపెట్టలేదు. ఆయన ఏం చేశాడు, మళ్ళీ వచ్చి వాళ్ళందరినీ గ్యాదర్ చేసి, పేతురు నన్ను ప్రేమిస్తున్నావని 3 సార్లు అడిగి, సంఘాన్ని మళ్ళీ ఆయన చేతికి అప్పగించి, ఇదిగో నా గొర్రెలను కాపాడు, నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయము అని చెప్పి మళ్ళీ సేమ్ పొజిషన్ ఆయనకి ఇచ్చాడు. శిష్యులందరినీ ఓదార్చాడు. మళ్ళీ మీరు వెళ్ళండి, నా సేవ చేయండి అని వాళ్ళ మీద తన నమ్మకాన్ని ఉంచాడు. ప్రియులారా, మరి వాళ్ళందరూ ఎలా తయారయ్యారు, ఒక్కొక్కరు ఒక్కొక్క దేశాన్నే కదిలించి వేశారు. ప్రైజ్ ది లార్డ్. అది దేవుని యొక్క ప్రేమ. మరి అలాంటి ప్రేమతో యేసయ్య మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు, మనల్ని పిలుస్తున్నాడు. సో మనం ఆయనను ప్రేమిస్తాం, యేసయ్య కోసం నిజంగా మనం నిలబడదాం. ఉట్టి మాటలతో కాదండి, మన ఆత్మీయ బిడ్డలను కూడా, మన స్నేహితులను కూడా నిజమైన ప్రేమతో, యేసయ్య ప్రేమించే ప్రేమతో మనం ప్రేమిస్తాం. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? హల్లెలూయా. స్తోత్రం నాయనా, మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. అవును ప్రభా, నువ్వు గొప్ప దేవుడవు నాయనా, ప్రేమించే దేవుడవు నాయనా. నువ్వు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు తండ్రి. మేము ఎన్నోసార్లు మా మాటలతోటే ప్రేమిస్తున్నామని చెప్తున్నాం నాయనా, కానీ క్రియలతోటి మేము చెప్పలేకపోతున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి ప్రభా. అయా, మేము మరలా మిమ్మల్ని మొదటి ప్రేమతో ప్రేమించడానికి సాయం చేయండి. అలాగే తండ్రి, మమ్మల్ని మాతో ఉన్నటువంటి స్నేహితులు కానీ, మా బంధువులు కానీ, మా ఆత్మీయ బిడ్డలు కానీ, మేము కూడా వాళ్ళని నీవు ప్రేమించిన ప్రేమతో ప్రేమించడానికి సాయం చేయండి. చివరి దాకా, అంతము వరకు ప్రేమించడానికి సాయం చేయండి ప్రభా. వాళ్ళు బలహీనులని, అయా వాళ్ళకి చదువు లేదని ప్రభా, వాళ్ళు నాయన అర్హత లేదని ప్రభా, మేము ఎవరిని కూడా తృణీకరించకుండా ఎంకరేజ్ చేయడానికి ప్రభా, మీలాగా ఎంకరేజ్ చేయడానికి సహాయం చేయండి నాయన ప్రభా. అయా, ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళని ముట్టండి, స్వస్థత కలుగునుగాక, విడుదల కలుగునుగాక, వాళ్ళ జీవితాలలో అద్భుతాలు జరిగించండి నాయన ప్రభా. జాబ్ లేని బిడ్డలకు జాబ్ దయచేయండి నాయన. వివాహం కాని బిడ్డలకు వివాహాలు జరిగించండి ప్రభా. సంతానం లేని వారిని జ్ఞాపకం చేసుకుని ఆయన సంతాన వరం దయచేయమని అడుగుతున్నానయ్యా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అయా, ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు ఓదార్చమని, బలపరచమని, దీవించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో దేవుడు మీ అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.